చెప్పండి. దా దా ఇక్కడికి రా. నీ పేరేంటి? అశ్వత్ తేజ. ఏ క్లాస్ అశ్వత్ తేజ? 4th వెళ్తున్నావా ఇప్పుడు? 4th లో ఉన్నావా ఇప్పుడు? అసలు మామూలుగా చెప్పాడా? అందుకే వచ్చాను నేను మీ అందరి ప్రేమ కోసం. బికాజ్ మీరు మా ఫ్యూచర్. అంటే అర్థమైందా? రేపు మమ్మల్ని చూసుకోబోయేది మీరే కాబట్టి ఈరోజు మేమందరం మిమ్మల్ని చూసుకుంటే మీరు రేపు మమ్మల్ని చూసుకుంటారు. అర్థమైందా నేను చెప్పింది? మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఇక్కడ ఈ స్కూల్లో. ఏంటది? ఆ ఒక్కటి చేస్తే చాలు మీరు. అర్థమైందా? బికాజ్ మీరు చదువుకోగలిగితేనే. మీకు ఒకటి తెలుసా, మా తాత వాళ్ళ తాత చదువుకోలేదు, మా తాత చదువుకున్నారు. ఇలాంటి బడిలోనే హెడ్ మాస్టర్గా పనిచేశారు అనమాట. హెడ్ మాస్టర్ గారు ఎక్కడ? ఇప్పుడు కదా ఇదిగో ఈయన చేసిన పనే మా తాత చేశారు. మా డాడీ వాళ్ళ డాడీ, మా డాడీ కూడా ఇలాంటి స్కూల్లోనే నేర్చుకున్నారు. తెలుసా నీకు ఆ విషయం? మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇలా చదువుకొని మా నాన్న పట్నం వచ్చి నన్ను ఇంగ్లీష్ స్కూల్లో చదివించారు. ఒక 2 జనరేషన్ అంటే ఏంటో తెలుసా? మా తాతకి నాకు ఎంత తేడా చూస్తున్నారా మీరు? మీ పిల్లలు బాగా చదువుకోవాలా లేదా? వద్దా మీకు? అది మీ దేశం మన కరీంనగర్ బాగుపడాలా లేదా? మన తెలంగాణ ముందుకు వెళ్ళాలా లేదా? అది వెళ్ళాలి అంటే మీ చేతుల్లో ఉంది. మేము చేయాల్సింది మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాది అయిపోయింది మా పని, ఇంకా మీ పని చేయాల. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మన ఊరు, మన బడి, మన రాష్ట్రం బాగుపడాలంటే మనమందరం ఏం చేయాలి? అవును, చదువుకోవడం ఒకటే ఉంటే సరిపోదు, బాగా ఆడుకోవాలి కూడా. ఎంత బాగా ఆడుకుంటారో అంత బాగా చదువుకోవాలి. అంత బాగా ఆడుకొని చదువుకుంటారో అంత బాగా తినాలి. అర్థమైందా? అప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యి అప్పుడు లోకం అంతా ఇండియాలో చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు పిల్లలు అని మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే బస్ మాట్లాడి మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనండి. అంత ముద్దుగున్నారు ఒక్కొక్కరు ఇక్కడ.